భయ్యా లాస్ట్ వీక్ ఒక పొలం చూసా. రోడ్ కార్నర్ లో బిట్టు, సైట్ కార్నర్ లో చెట్టు. ఆ మర్రి చెట్టు పక్కన ఉన్న పొలం గురించి మీరు మాట్లాడేది అన్న. దాని జోలికి మాత్రం వెళ్ళదన్నా, నా మాట వినన్నా. ఏమైందిరా? నువ్వు పొలం పత్రాలన్నీ తీసేసుకున్నావు. ఆడ పెళ్ళం తాడు కూరేసుకుని ఎలా తెచ్చింది. అది ఇప్పుడు దెయ్యమై కూర్చుంది. దెయ్యమా? అరే అవునా లేకుండా ఏమరా ఏదోసారి విలు దాన్ని సక్లంలో మూసబెట్టి దాని చేతి రేఖలు కూడా కబ్జా చేస్తా. రమ్మని చెప్పు, మేమంతా గ్యాంగ్ రేప్ చేస్తాం. కరెంటు పోయిందేంట్రా? ఏమైంది భయ్యా? జంగి కొడుకు దయ్యం వచ్చింది, దయ్యం. జంత పనుందానా? నేను పోతాను. చేతి రేఖలు కబ్జా చేస్తానన్నావుగా, చెయ్యి చెయ్యిరా. ఏంట్రా గ్యాంగ్ రేప్ చేస్తారా? అక్కేది అన్నా, బీరువా తలుపులు తెరుచున్నాయన్నా. పత్రాలు అయ్యో, పత్రాలని ఎవరు ఎత్తుకెళ్లారన్నా? పత్రాలు ఎవరు తీసుకెళ్లారు? నా పత్రాలు ఎక్కడ్రా? ఈ రోజు నుంచి మీ పొలాలన్నీ మీవే. వడ్డీ రాజాకి మీరు కట్టాల్సిన డబ్బులన్నీ కట్టేశా. మా కోసం పైనుంచి దిగొచ్చిన దేవతవమ్మా నువ్వు. మా బంగారు తల్లి, నువ్వు చల్లగా ఉండాలి. నందు నీకు డబ్బులు ఇచ్చిన విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అదే జనాలకు చెప్పాననుకో, కుక్కని కొట్టినట్టు కొడతారు. మర్యాదగా వెళ్ళిపో. నేను అదడగడానికి రాలేదు. మరి వీళ్ల పత్రాలతో పాటు పక్కూరోల పత్రాలు కూడా నువ్వు పట్టుకొచ్చేసావు. సారీ బ్రో. సారీ? రాయ్, నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తా. ఇక మీదట ఈ ఊరికి ఏ సమస్య లేదు. నందు కోరిక తీర్చేశాం. ఈ ఊరు, ఇక్కడి మనుషుల అభిమానం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా బాయ్, జేమ్స్, where is my idol? జేమ్స్ విగ్రహం దొరకలేదు. What? I'm going to kill you. Give me the money right now. నాకు కొంచెం టైం ఇవ్వు, విగ్రహం నీకు ఇచ్చేస్తాను. వాడు ఫ్రెండ్ దొరికాడు. Which friend? అరే రే బాబా, చిన్నగా చిన్నగా. అన్న ఎవడన్నా ఇడు? బొగ్గుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. Where's your friend? అమ్మ కరోనా, నన్నే కొడతావరా? ఇదిగో బాయ్, మా ఊరి వాడివి, మా జిల్లా వాడివి, మా రాష్ట్రం వాడివి, మా కంట్రీ వాడివి. నువ్వు కొడితే ఒప్పుకుంటా కానీ ఏ కంట్రీలో ఎవడు కొట్టాడు? వీడు కొట్టాడు వెంటనా? నువ్వు అన్నం పెడుతున్నావు, నువ్వు కొట్టు, పడుంటా. ఎవడో నీ నువ్వు కొట్టాడు. నాకు గానీ తెక్కడైతే బుల్లెట్ శుద్ధంలో దింపేస్తా చెప్తున్నా. రే ఏందిరా, కొట్టి కొట్టి నీ నలుపు నాకంటింది. పిచ్చి కాకిలికి ఏమైనా పుట్టవేట్రా? వాడి దగ్గర నుంచి నిన్ను కాపాడాలో, నీ దగ్గర నుంచి వాడిని కాపాడాలో నాకేమో అర్థం కావట్లేదు. వాడి తిక్కలేడు. జేమ్స్ గో. కమాన్ టేక్ ఇట్. ఏ దాంట్లో ఎప్పుడో బుల్లెట్లు అయిపోయారా? కరోడా గెట్ అవుట్. గో గో. I'll come after 2 days again. ఏ ఎల్లరా నీకు మళ్ళీ? Bloody cheaters. తమ్ముడు, నువ్వు లేకపోతే వాడు నన్ను ఈ రోజు వేసేసేవాడు. భోజనం పెట్టేవాడు కోసం ప్రాణాలనే ఇవ్వాలని మా తాత చెప్పాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏ భోజనం కావాలన్నా నేను పెట్టేస్తాను. Thank you. ఏం కావాలో చెప్పు. రాగి సంగటి, తలకాయ కూర, మేకపోటి, జొన్న రొట్టెలు, ఎండ్రకాయలు. ఒరే అన్ని తెచ్చాను, రాకలేస్తుంది. ఓకే. ఏ రామయ్య గారు, ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? మా అమ్మాయి ఇంటికి వెళ్ళానండి. ఈ అబ్బాయి, ఈ హడావిడంతా ఏంటి సార్? ఈ రోజు నా బంగారు తల్లికి పెళ్లి చూపులు.
కుటుంబం చాలా మంచిది, అబ్బాయి చాలా మంచోడయ్యా. ఏమండి ఆ. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అవతల పెళ్లివారు వచ్చే టైం అయింది. ఆ, ఆ. నువ్వు రావే, నేను రెడీ చేయాలి. అది కాదమ్మా, నాని నాని ఎక్కడికి వెళ్తాడే? నీ పెళ్లి వరకు ఇక్కడే ఉంటాడు. ఏంటే తలదించుకొని కూర్చున్నావు? అబ్బాయి నచ్చలేదా? అమ్మా, ఆ అబ్బాయి నచ్చాడో లేదో చెప్పమ్మా. ఒకసారి తలెత్తి అబ్బాయికి చూడవే. అబ్బాయి నచ్చలేదంట. నచ్చాడు. బాబు, మా అమ్మాయి నీకు నచ్చిందని నాకు తెలుసు. ఇంతకంటే మంచి సంబంధం నేను తేగలనా? గిరిగడి చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఓం మహామాతాయ్, ఓం మహామాతాయ్, ఓం మహామాతాయ్. మీ ఇద్దరికి త్వరలో పెళ్లి జరగబోతోంది, కానీ మీ పెళ్లిలో కొన్ని ఇబ్బందులున్నాయి. వాటి వలన మీ వివాహ జీవితం సవ్యంగా ఉండదు. నేనిచ్చే ఈ హారం అమ్మాయి మెడలో వేస్తే అన్నీ సర్దుకుపోతాయి. ఈ దండ నా భార్య మెళ్ళలో వేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. గీతూ, వసే గీతూ, గీతూ. నాకు తెలిసే ఈ దండ నీ మెళ్ళో వేస్తే నీలో మార్పు వస్తుంది, నీ ముఖంలో సిగ్గొస్తుంది, నీ మొగుడు మీద గౌరవం వస్తుందని. మెట్టల్దానా హూ లేదు హా లేదు. ఇక నుంచి నాకు కష్టాలే లేవు. ఇన్ని రోజులు గీతా మొగుడు చంద్ర, ఇక నుంచి చంద్ర పిల్లం గీత. నేను వంగోమంటే వంగోవాలి, తొంగోమంటే తొంగోవాలి, గోఖమంటే గోఖాలి. ఏమంటావ్? సామే, అది వేసుకుంటే సుఖ సంసారం అన్నారు. ఇక్కడ సాకిరేవ్ అయిపోయిందంటే నాకు. మూర్ఖుడా, ఎవరికిచ్చిన తాయిత్తు వాళ్లే వేసుకోవాలరా. అది ఇంకెవరైనా వేసుకుంటే ఇలాగే ఉంటుంది. నాని, పెళ్ళైతే నేను పూర్తిగా మానవ కన్యగా ఉండిపోతాను, విగ్రహంగా మారను. నిజమా? అమ్మయ్యా. నీకు విషయం తెలుసా? ఏ ఫ్యామిలీలో అయినా అల్లుడు మాత్రం బయట నుంచి వస్తాడు, కానీ ఈ ఫ్యామిలీలో నందులా నువ్వు, అల్లుడుగా నేను ఇద్దరం బయట నుంచి వస్తున్నాం. ఏంట్రా నువ్వు చెప్పేది? నందు నారాయణమూర్తి కూతురు కాదా? అవునయ్యా. నందు నారాయణమూర్తి కూతురు కాపాడడం ఏంటి? అచ్చం అలాగే ఉంది కదా. మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారా? శభాష్. ఏం న్యూస్ చెప్పావు? ఇప్పుడు నేనేంటో చూపిస్తారా?